ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తే మెదక్ ఎంపీ సీటు వస్తుందని కలలు కంటున్నాడు యువజన కాంగ్రెస్ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి సర్దార్ ఖాన్. కేవలం తెలంగాణలో 2 నెలల కాల పరిమితిలోపే ప్రజాపాలన అందించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన కాంగ్రెస్ ప్రభుత్వం పైన చౌకబారు విమర్శలు చేస్తే యావత్ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. కేవలం తమ పార్టీ అధిష్టానాన్ని మోపించడానికి ఎంపీ సీటు గురించి మాత్రమే ఈ రోజు ప్రజాపాలన అందిస్తున్న రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తే ఎంపీ సీటు వస్తుందని భ్రమపడుతున్నాడు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గానీ ప్రతిపక్షంలో ఉన్న నేడు గానీ మహిళలకు గౌరవించలేదు. మొదటి 5 సంవత్సరాలు మహిళా మంత్రులు లేకుండా పాలించిన బీఆర్ఎస్ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సాధికారత సాధించడానికి వారిని గౌరవించడానికి ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తే దానిని ఓర్వలేక ఆటో డ్రైవర్ సోదరులను రెచ్చగొడుతున్న విధానాన్ని యావత్తు మహిళా లోకం గమనిస్తుంది. మీరు ఆటో డ్రైవర్లను రెచ్చగొట్టి మీరు ముట్టడిస్తే మిమ్మల్ని గ్రామాలలో తిరగనీయకుండా మహిళా మనులు మిమ్మల్ని ముట్టడిస్తారని హెచ్చరిస్తున్నాం. మీ స్వార్థ ప్రయోజనాలకు రాజకీయ కుట్రలు చేయకండి. అలా చేస్తే కాంగ్రెస్ శ్రేణులు చూస్తూ ఊరుకోరని తగిన శాస్తి చెప్తారని హెచ్చరిస్తున్నాం. ఈ కార్యక్రమంలో కొడకండ్ల బాలు, అందిపూర్ బాలాగౌడ్, డబ్బు గణేష్, సమీర్, అజీం తదితరులు పాల్గొన్నారు. గజ్వేల్ నియోజకవర్గానికి చెందినటువంటి నాయకుడు మెదక్ సీట్ గురించి ఈరోజు వాళ్ళ అధిష్టానాన్ని మొప్పించటానికి వాళ్ళ స్థాయి మించి ఈరోజు తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి పైన కాంగ్రెస్ ప్రభుత్వం పైన చౌకబారు విమర్శలు చేస్తున్నారు. మీరు ఎంత మొత్తుకున్న తెలంగాణ ప్రజలకు తెలుసు. కేవలం 2 నెలల కాల పరిమితిలోనే తెలంగాణలో రాచరిక పాలన నుండి ప్రజాపాలన అందించిన ఘనత మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ప్రజలకు అందరికీ తెలుసు. మీరు తమ పద్ధతి మార్చుకొని ఈరోజు ప్రజా క్షేత్రంలో ఉండాలని, ఎందుకంటే ఇలాంటి చౌకబారు విమర్శలు చేసుకుంటూ కూర్చుంటే ప్రజలు నమ్మరు. కేవలం మీ సీట్ గురించి ఈరోజు చౌకబారు విమర్శలు చేస్తే మీకు సీటు ఏమో కానీ ప్రజలలో ఉన్న మీ గౌరవం పోతుందని హెచ్చరిస్తున్నాం. గతంలో కూడా మనం బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చూసినాం. బీఆర్ఎస్ పార్టీ ఏనాడు కూడా మహిళా లోకానికి మహిళా మనులకు గౌరవం ఇచ్చిన సందర్భం లేదు. గత 10 ఏళ్లలో మొదటి పర్యావరణం 5 సంవత్సరాలు మహిళా మంత్రులు లేకుండానే ఈరోజు మంత్రిమండలి నడిచింది. మహిళా మంత్రులు లేకుండానే పాలన అందించినటువంటి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే ఈరోజు మహిళా సాధికారత గురించి, వాళ్ళ అభ్యున్నతి గురించి వాళ్ళు గౌరవించడానికి ఈరోజు 6 గ్యారెంటీలలో భాగంగా ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తే దానిని ఓర్వలేక ఈరోజు బీఆర్ఎస్ నాయకులు ఆటో డ్రైవర్లను సోదరులను ఈరోజు రెచ్చగొడుతున్న విధానాన్ని యావత్ తెలంగాణ మహిళా లోకం గమనిస్తుంది. మీరు గిన ఆటో డ్రైవర్లను రెచ్చగొట్టి ముట్టడిస్తామని ఏదైతే పిలుపునిచ్చారో మహిళలంతా గమనిస్తున్నారు. మీరు తమ పద్ధతిని మార్చుకోకపోతే మీరు గ్రామాలలో తిరిగితే మహిళలు కూడా మిమ్మల్ని ముట్టడిస్తే గ్రామాలలో తిరగనీయకుండా అడుకుంటారని హెచ్చరిస్తున్నాం. మీ రాజకీయ అవసరాలకు, మీ స్వార్థ ప్రయోజనాలకు రాజకీయ కుట్రలు చేయకండి. అలా చేస్తే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చూసి ఊరుకోరని హెచ్చరిస్తున్నాం.